మనం వేడి వేడి అన్నంలో చక్కగా ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఆవకాయ కలుపుకొని అలా తింటే ఎలా ఉంటుంది? అంత రుచికరంగా అంత ఆనందపడతారు మీరు. యాక్చువల్గా సినిమా చూసారంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అందులో అన్ని ఎమోషన్స్ కూడా సమపాలలో అలాగే అనిపిస్తుంది అనమాట. మీరు చూస్తే అది ట్రైలర్ చూసిన ఏమైనా ఆ ఇంపాక్ట్ మీకు అర్థమై ఉంటుంది. జస్ట్ బ్లాంక్గా వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చేస్తారు. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. ఐ ప్రామిస్ దాట్. డెఫినెట్గా మీ సపోర్ట్ మాకు కావాలి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్ అండ్ మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం టీజర్ ట్రైలర్లో చూసిన వండర్ఫుల్ విజువల్స్ అండ్ ఒక విలేజ్ని అంత బ్యూటిఫుల్గా చూపించిన మన డిఓపి సిహెచ్ కుషేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో హాయ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన గెస్ట్కి అండ్ ఆర్టిస్టులకి, ఈవెంట్ మీద ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ మూవీ అనేది చాలా ఒక అద్భుతంగా స్టార్ట్ అయింది. నేను మహేష్ రెడ్డి దగ్గరికి, మా ప్రొడ్యూసర్ మహేష్ రెడ్డి గారు, మీరు రావాలి సార్, రావాలి ఈరోజు మిమ్మల్ని వద్దండి రండి. సార్ దగ్గరికి నేను ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్తే సార్ ఇంకో ప్రాజెక్ట్ ఈ విధంగా మొదలైంది మాది. నాకు గుర్తుందండి, ఇది January 28, 2025 Jan 28 రోజు ఈ స్టోరీ డిస్కషన్ స్టార్ట్ అయింది. దర్శన్ నా లాస్ట్ ఫిలింకి అసోసియేట్ చేశాడు. సార్ నీకు స్టోరీ చెప్పొచ్చు అంటే చెప్పాను. అలా 3 కంప్లీట్ బాండ్ స్క్రిప్ట్ చెప్తే నాకు ఎందుకో తెలియదు ఇంకా కావాలంటే ఈ లైన్ చెప్పాడు. వెరీ ఇంట్రెస్టింగ్ లైన్, ఇస్ డెఫినెట్ హిట్ అవుతుంది అన్న. నమ్మారు కదా సార్, ఒక ప్రొడ్యూసర్ ఇవ్వండి అన్నాడు. ఆ విధంగా నేను మహేష్ రెడ్డి గారిని పట్టుకున్నాను. సార్ సబ్జెక్ట్ చాలా బాగుందంటే బాండెడ్ ఉందా అన్నాడు. లేదు సార్ మీకు 15 minutesలో నరేషన్ ఇవ్వగలుగుతాడు అబ్బాయి, నమ్మండి అన్న. ఆ నమ్మకం మీరు నిలబెట్టుకున్నారు. కాదు సార్, అవకాశం ఇచ్చారు, దర్శన్ నిలబెట్టుకుండు. ఎందుకంటే చెప్తానండి, ప్రతి అంటే సినిమా ఇండస్ట్రీలో కామన్గా ఎవ్రీ విజువల్, ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ ఫస్ట్ ట్యూబ్ చూస్తుంటారు కదా. నా లక్ ఏంటంటే ఈ కథని ముందు నేనే విన్నా, ఫైనల్ అవుట్పుట్ కూడా ఇచ్చేసిన. డెఫినెట్లీ మై ప్రామిసింగ్ వర్డ్, ఆడియన్స్ థియేటర్కి వచ్చి 100, 150, 300 అని మా ప్రొడ్యూసర్ టికెట్ డిసైడ్ చేస్తారు. బట్ ఇట్స్ మస్ట్ వర్తబుల్ ఫిలిం. రీసెంట్గా మనం చూస్తున్నాం ఎన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు హిట్ అవుతున్నాయో, అందులో మనది కూడా ఉంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే ఫిలిం అంతా కాన్ఫిడెంట్గా వచ్చింది, అందరూ అలా యాక్ట్ చేశారు. దీనికి హై వోల్టేజ్ ఎనర్జీ పాస్ ఇవ్వడానికి ఐశ్వర్య గారు మాకు తోడవడం, మన న్యాచురల్ మన పక్కింటి హీరో అన్నట్టు తిరువీరు బ్రదర్, ఆయన పర్ఫార్మెన్స్గా లేదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఐ మీన్ చాలా తక్కువ ఎంత అయిపోయినా. ఆయన ఫస్ట్ ఫిల్మ్ చూస్తున్నాను, లక్కీగా ఈ ఫిలింకి అలా వర్క్ చేయడం అనేది ఐఎమ్ హ్యాపీ. ఈ మూవీకి చాలా జరిగాయండి. అంటే ప్రొడ్యూసర్ గారు బేసికలీ ఒక సబ్జెక్ట్ ఒకేసి డబ్బులు పెట్టి హ్యాపీగా నిద్రపోవచ్చు. అంటే ఆయన పని అదర్ బిజినెస్ వాట్ ఎవర్ చూసుకోవటానికి డిస్ట్రిబ్యూటర్ కూడా మోర్ దెన్ 100 ఫిల్మ్స్ చేశారు. బట్ ఈ ఫిలింకి అలా కాదండి. ఎవ్రీ డే లొకేషన్లో నమ్మరండి, 6:30 to 7 ఉంటాడు, ప్యాకప్ ఎంత వరకు ఉంటాడు. లాస్ట్ కాపీ తమిళ్ వర్షన్ అయిపోయేంత వరకు కూడా అన్నపూర్ణ స్టూడియో ఉండేసి వచ్చాడు. నా తెలిసి లాస్ట్ 15 to 25 days ఆయన నిద్రపోలేడు, ఎవరు నిద్రపోలేలే. బికాస్ మైట్ బి దర్శన్ ఈజ్ ద డెబ్యూ డైరెక్టర్ అని ఆయనకు ఒక భయం ఉండొచ్చు. సో ప్రతి మూమెంట్లో తను తోడిండి, కరెక్షన్స్ ఏమన్నా తను కూడా చూసుకుంటూ, సింపుల్ చెప్తా, లాస్ట్ మూమెంట్లో ఒక షార్ట్ చేంజ్ అయిందండి వితౌట్ నోటీస్ ప్రొడ్యూసర్. అది కూడా అతను కాపీ చూసినప్పుడు నోటీస్ చేశాడు, ఈ షార్ట్ ఇప్పుడు మారిందని. అంత పర్టికులర్గా ఈ మూవీని దగ్గర చూసుకోండు. లవ్ యూ సార్, సీరియస్ చెప్తున్నా. మీరు అందరినీ నవ్విస్తారు, కవ్విస్తారు, పనిష్ కూడా చేస్తారు. కవ్వించాలంటే మారుతాయని మామూలు ఉండేది, వాళ్ళు మంచి రైటర్ ఉండదు అందులో. సీరియస్లీ ఒక హెడ్ మాస్టర్ బద్దం పట్టుకొని అందరిని అల్లాడిచ్చేశాడు. నన్ను ఒకనే వదిలేశాడు, మీతో అందరూ అల్లాడిచ్చేశాడు. 17th రోజు మా ఓసు కుమారి మిమ్మల్ని అందరినీ అలరించడానికి మేము ముందుకు వస్తుంది. తప్పకుండా అందరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. ఒక సక్సెస్ఫుల్ టీంకి మీరు ఒక సక్సెస్ ఇస్తే దర్శన్ లాంటి డైరెక్టర్లు ఇంకా చాలామంది వస్తారు, నా ద్వారా కూడా వస్తారు, ఇలాంటి ప్రొడ్యూసర్ ద్వారా కూడా వస్తారు. ప్లీజ్ ఈ టీంని ఎంకరేజ్ చేయాలి. నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్ మాట్లాడలే. ఈ సినిమాకి నేను ప్రామిస్ చేసి మహేష్ రెడ్డి గారికి, సార్ నమ్మండి సినిమా ఆడిద్ది, అతను ఛాన్స్ ఇవ్వండి అని ఇచ్చారు. అబ్బాయి ప్రూవ్ చేసుకోండు. మా మ్యూజిక్ డైరెక్టర్ నాకు తమ్ముడు లాంటి వాడు. అతన్ని కూడా డెబ్యూ అయినా కానీ అంటే ఓటీపీ చేశాడు. అఫ్కోర్స్ అతను కూడా డెబ్యూ అయినా మహేష్ రెడ్డి గారు అతను కూడా నమ్మి, సార్ మిమ్మల్ని నమ్ముతాను, నన్ను నమ్మకండి సార్, అతనికి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక సాంగ్ వినండి అంటే ఒక సాంగ్ వినిపించాడు. విత్ ఇన్ 25 days సాంగ్ రెడీ అయింది.
వినిపించాడు. ఎవ్రీబడి ఫుల్ హ్యాపీ. నాకు తెలుసు మహేష్ రెడ్డి గారు ఎంత క్రాస్ చెక్ చేసుకుంటారో. మైట్ బి 11 to 12 మెంబర్స్ ఆయన వెల్ విషెస్ పంపించుంటాడు సాంగ్. సార్ మావాడు ఓకేనా అని అంత క్రాస్ చెక్ చేసుకుంటారు మహేష్ రెడ్డి గారి సినిమాని. సార్ సీరియస్లీ మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలి, ఇలాంటి టీంని ఎంకరేజ్ చేయాలి, డెబ్యూ వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వాలి. ఎందుకంటే ఏదో సబ్జెక్ట్ వచ్చేసింది కదా నాది డబ్బులని పెడితే సక్సెస్ రాదండి. ప్రొడ్యూసర్ కూడా సినిమాని ఈచ్ అండ్ ఎవ్రీ డే దాన్ని ఫాలోఅప్ చూసుకుంటే వస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ నాకు చాలా పెద్ద వర్డ్స్ దిల్రాజు గారు, మన గీతార్స్ నుంచి కావచ్చు, మళ్ళీ ఇంకా చెప్పండి మన సుధాకర్ రెడ్డి సార్ కావచ్చు, అందరూ పేరున అంటే నాకు మాలాంటి టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్కి ఎవరంటే ఛాన్స్ ఇచ్చేది బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, మాలాంటి వాళ్ళకి చాలా మంది ఛాన్స్ వస్తుంది. ఇది నేను సినిమా చూడాలని వేగంగా చెప్పట్లేండి, ప్రామిసింగ్. రివ్యూ చూసి మీరే చెప్తారు. 100% వర్త్ ఫిలిం, తప్పకుండా చూడాలి. 17th డోంట్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఓ సుకుమారితో బ్యూటిఫుల్ విజువల్స్ అందించారు. అండ్ ఇప్పుడు మన ఓ సుకుమారి, ద వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్